ఓటుకు 2000 అవసరమైతే ఇంకో 1000 ఇంటికో కోడి చికెను కోటరు సీసా పట్టు చీర ఓ ఇట్లా నామినేషన్ ఇచ్చిన కాంచి ఓట్లు పడేదానిక పొట్టు నడిచిన ఈ పంపకాలు గెలిచినోళ్లకు ఏం ఫరక్ లేదు గాని ఓడినోళ్లకే పరేషాన్ అంతా ఇగో గిల్ల లెక్కన ఓట్లు ఓడిచినాయి కానీ ఊళ్ళ పొంటి చిత్రాలు ఓడవట్లేవు పో అట్టున్నాయి మరి ఊళ్ళల్లో ఇచ్చంతరాలు ఓట్ల ముంగట ఇంటింటికి తిరిగి ఎట్టయితే పైసలు పంచిలో అట్టనే ఓడిపోయినాక ఇంటింటికి తిరిగి ఇచ్చిన పైసలు వాపసు అడుగుతురు బజార్లో నిలబడి బాగా జాబ్తో వసూలు చేసిండు కాక ఎవరెవరు ఎంతెంత తీసుకులో అంతంత వాపసు ఇచ్చిరు కూడా చాలా మంది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో ఉన్న వేలూరులో వార్డుకు పోటీ చేసి 2 లక్షల దాకా ఖర్చు పెట్టినట ఈ కాక. గంత ఖర్చు పెడితే ఎన్ని ఓట్లు పడ్డాయి ఎరికేనా? ఉత్త 6 ఓట్లే గట్టుంటే అది నేరి గంతగానం డబ్బులు పెంచితే ఉత్త 6 ఓట్లే చేస్తారా అని గిట్లా ఇంటింటికి తిరిగి వసూలు చేసేటి కార్యం పెట్టుకుంటే ఇచ్చిన వాళ్ళు ఇచ్చిరు ఈయనోళ్ళు తిట్టిరు కూడా ఎవరు ఇవ్వమన్నారు నిన్నని. ఇగిటు 2వ విడత ఓట్లలో ఇంకో ఇచ్చంతరాల పంచాదులు. ఖమ్మం జిల్లాలో ఇంకో ఇచ్చంతరం బ్యాలెట్ ఓటుకు క్షుద్ర పూజలు చేసిరట షెయి పార్టీ ఓడిపోవాలని. తువ్వాల వర్షిర్లు ఇస్తారా కేసులు కోడికూర గోలిచ్చిర్రు పక్క పొంటి బ్యాలెట్ పేపర్లు పెట్టి నిమ్మకాయలు పిండి పసుపు కుంకో తల్లిర్రు. ఖమ్మం రూరల్ మండలం గొల్లపాడు ఊళ్ళో ఉన్న పోలింగ్ సెంటర్ కాడ గిట్ట పూజలు చేసి పెట్టిరట షెయి పార్టీ క్యాండిడేట్ తొండల రవి ఓడిపోయేందుకు. పుసుక్కున ఓడిపోయే నాటికి పూజలకే ఓడిపోయారు అనుకుంటారు కావచ్చు పో పబ్లిక్. బయటపడతలేరు కానీ ఇటువంటి బొచ్చడు అవుతున్నారు కావచ్చు ఊళ్ళో పోయింటి. ఈ అన్నిట్టుంటే ఇటునోలే వార్డు మెంబర్ కేసీఆర్ అనుకున్న ఒక మాట ఒకవేళ వేస్తే వాడు గెలిస్తే ఆ కాగితం తీసుకొని ఆ గల్లీకి సీసీ రోడ్ కావాలన్నా ఆ గల్లీకి డ్రైన్ కావాలన్నా గల్లీకి రేషన్ కార్డు కావాలని లెటర్ తీసుకొని ఎవరి దగ్గరకు వస్తాడు? ఎవరి దగ్గరికి? రేగారెడ్డి దగ్గరకు వస్తే గేటు బయట బయటికి తప్పేస్తాం. అసలు చేసే సమస్య లేదు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి పోయినా కాడ గిట్ల అన్నాడు ఎమ్మెల్యే మేఘారెడ్డి సారు. కాల్పార్టీలను గెలిపిస్తే ఆయన క్యాంప్ ఆఫీస్ కొవ్వల్ని రానియడట. గట్టిన ఎవరన్నా వచ్చిన మెడలు బయట బయటికి నూకేస్తాడట. ఒక్క తడవ ఓట్లు ఓడిచేటాలకే గిన్నిగానో చిత్రాలు అవుతున్నాయంటే 3 తడవలో ఓట్లు ఓడిచేటాలకు ఇంకెన్ని చిత్రాలు చూడాలనో ఇంకెన్ని ఇచ్చంత్రాలు చూపెట్టాలనో పోండ్రి.